ప్లాస్మా పొర గుండా పదార్థాల రవాణా. ఇప్పుడు ఫోర్త్ లెసన్ వచ్చేసి కణం జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. చక్కెర ద్రావణంలో చక్కెరను ద్రావితమని, నీటిని ద్రావణి అంటారు. ద్రావితం అని అంటే తక్కువ పరిమాణం కలిగినది, ద్రావణి అంటే ఎక్కువ పరిమాణం కలిగింది. 100 మిల్లీలీటర్ల చల్లని నీటిని బీకర్లో తీసుకొని చక్కెర లేదా ఉప్పు వేసి పూర్తిగా కరగకుండా బీకర్ అడుగున మిగిలే వరకు నీటిలో కరిగించాలి. దీన్నే చక్కెర లేదా ఉప్పు సంతృప్త ద్రావణం అంటారు. అంటే మొత్తం కరిగితే సంతృప్త ద్రావణం అంటారు. ద్రావణిలో వివిధ పరిమాణాల్లో ద్రావితం కరిగి ఉన్నట్లయితే ఆ ద్రావణాలను వివిధ గాఢతలో ఉన్న ద్రావణాలు అంటారు. తక్కువ గాఢత గల ద్రావణం నుండి నీరు ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అంటారు. కణం చుట్టూ ఆవరించి ఉన్న ప్లాస్మా పొర కొన్ని పదార్థాలని తన గుండా ప్రయాణిస్తుందని ఇంతకుముందే తెలుసుకున్నాము. ప్లాస్మా పొర తన ద్వారా నీరు ప్రయాణించడానికి అనుమతిస్తుంది. నీటిలో కరిగిన కొన్ని పదార్థాలని కూడా తన ద్వారా ప్రయాణిస్తుంది, కానీ కొన్నిటిని అనుమతించదు. దీన్ని పారగమ్యత అని అంటారు. కణాన్ని ఆవరించి ఉన్న పొర చాలా సున్నితంగా స్థితిస్థాపక శక్తి కలిగి ఉండి పొర కణంలోని బాహ్య పరిసరాలతో వేరుపరుస్తుంది. ఈ పొరని ప్లాస్మా త్వచం అంటారు. ప్లాస్మా త్వచం వర్ణనాత్మక పారగమ్య లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే కొన్నిటిని అడ్డుకుంటుంది, కొన్నిటిని తన నుండి పోనిస్తుంది. ప్లాస్మా త్వచం విధులు వచ్చేసి ఆకారాన్ని ఇస్తుంది కణానికి, యాంత్రిక అవరోధం అని అంటే కణంలోని అంశాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది, కొన్నిటిని తీసుకొని వెళ్తుంది. ఎండోసైటోసిస్ త్వచం అనువైన నిర్మాణం కలిగి ఉండటం వలన కణం చుట్టూ బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది. అమీబా ఈ విధానం ద్వారా ఆహార సేకరణ జరుపుతుంది. గుర్తించడం. ప్లాస్మా త్వచం పైన గల కొన్ని పదార్థాలకు గుర్తింపు కేంద్రాలుగా మరియు అంటిపెట్టుకునే కేంద్రాలుగా పనిచేస్తాయి. ఇవి కణజాలాల నిర్మాణానికి, బాహ్య పదార్థాలకు గుర్తించడానికి, సూక్ష్మజీవుల నుండి రక్షణ పొందడానికి సహాయపడతాయి. తర్వాత వచ్చేసి సమాచార ప్రసారంలో కూడా మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఉపయోగపడుతుంది. ద్రవాభిసరణ. చిన్న చిన్న నీటి మార్గాలు ప్లాస్మా త్వచంలో ఉండటం వలన ద్రవాభిసరణ జరుగుతుంది. కణ నిరంతరత. పక్కపక్క కణాల ప్లాస్మా త్వచలు ప్లాస్మా డెస్మటా లేదా కణపు జంక్షన్లను ఏర్పరచుటకు కణ నిరంతరతను చూపుతాయి. ప్రత్యేకత. వివిధ విధులను నిర్వర్తించడానికి ప్లాస్మా త్వచం రూపాంతరం చెందుతుంది. ప్లాస్మా త్వచంని అపారగమ్య త్వచమని, పారగమ్య త్వచమని, వర్ణనాత్మక త్వచమని, పాక్షిక పారగమ్య త్వచమని అంటారు. ప్లాస్మా ఉపశ వర్ణనాత్మక త్వచం కణం నుండి నీరు బయటకు పోవటాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు. లోపలికి ప్రసరించడాన్ని అంతర్ద్రవాభిసరణం అంటారు. కొన్ని పదార్థాలని అనుమతిస్తే పాక్షిక పారగమ్య త్వచం అంటారు. గుడ్డుపై ఉండే పెంకు అనేది కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుంది. తక్కువ గాఢత గల ద్రావణం నుండి అధిక గాఢత గల ద్రావణంకు ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అంటారు. మొక్కల వేర్లలోకి నీరు ప్రవేశిస్తుంది. కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడంలో ఏర్పడుతుంది. మానవ శరీరంలో రక్తంలోని మలినాలు వడబోయడంలో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిని వ్యతిరేక ద్రవాభిసరణం అంటారు. గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఏ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు. స్కాట్లాండ్కి చెందిన థామస్ గ్రాహం అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త వాయువుల వ్యాపనంపై అధ్యయనం చేశాడు.